శ్రీమన్మహాభారతము 427వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 18వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు జరాసంధుని వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజ, మానుష రూపములో ఉన్నటువంటి జర అనే రాక్షసి పుత్ర సంతానాన్ని బృహద్రథుడికి ఇవ్వగానే బృహద్రథుడు అడిగాడు, నువ్వెవరివి, దేవతా స్త్రీవా అని అడగగానే రాక్షసి ఈ రకంగా అంటూ ఉంది. ఓ రాజేంద్ర, జరా నామాస్మి భద్రంతే రాక్షసి కామరూపిణి. నేను జర అనేటటువంటి రాక్షసిని. ఏ రూపము కావాలంటే ఆ రూపము తీసుకోగలిగినటువంటి దానిని. ఇంతకాలం తవ వేస్మని రాజేంద్ర పూజిత న్యవసం సుఖం. నీ ఇంట్లో పూజింపబడుతూ నేను సుఖంగా ఉన్నాను ఇంతకాలం. నేను ఈ మానవ లోకములో గృహే గృహే మనుష్యానాం నిత్యం తిష్ఠామి రాక్షసి. ప్రతి ఇంట్లో ఉంటాను. నేను రాక్షసినే, కానీ గృహదేవి అనేటటువంటి పేరుతో బ్రహ్మ నన్ను ఎప్పుడో సృష్టించాడు. దానవ వినాశము కోసమని నన్ను నియోగించాడు చతుర్ముఖ బ్రహ్మ. నేను దివ్య రూపము కలిగినటువంటి దానిని. అయితే నన్ను సంతానము కలదానిగా ఎవరైతే ఇంటి గోడలపైన చిత్రించుకుంటారో ఆ ఇల్లు అభివృద్ధిలో ఉంటుంది, లేకపోతే హాని కలుగుతుంది. ఓ రాజేంద్ర, నేను నీ ఇంట్లో చాలా కాలము నుండి పూజలు అందుకుంటున్నాను. బహుపుత్రవతినిగా బహు సంతానవతినిగా నన్ను గోడలపైన మీరు చిత్రించారు. గంధ పుష్ప ధూప భక్ష్య భోజ్యాలతో నాకు సత్కారము చేశారు. అందుకని నువ్వు చేసిన దానికి ఏదైనా ప్రత్యుపకారము చెయ్యాలి అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదానిని. ఓ రాజేంద్ర, నీ కుమారుడి యొక్క ముక్కలను చూశాను, వాటిని కలిపాను. అదృష్టవశాత్తు అతడు కుమారుడయ్యాడు. ఇది నీ భాగ్యము వలన జరిగింది, నేను నిమిత్త మాత్రమే. ఓ రాజా, తస్య బాలస్య యత్కృత్యం తత్కురుష్వ నరాధిప. మమ నామ్నా చ లోకేస్మిన్ ఖ్యాతయేష భవిష్యతి. ఆ కుమారునికి తగినటువంటి సంస్కారములను జరిపించు. నా పేరుతోనే ఆ కుమారుడు ఈ లోకములో ప్రఖ్యాతుడవుతాడు. అయితే నేను మేరు పర్వతాన్ని కూడా తినగలిగినంతటి శక్తి కలిగిన దానిని. నీ బాలకుడు నాకేమీ లెక్క కాదు, కానీ నీ ఇంట్లో నన్ను పూజించావు కనుక నీ కుమారుడిని తిరిగి నీకు అర్పించాను అని ఆ రాక్షసి, జర అనే రాక్షసి అక్కడే మాయమైపోయింది. ఇక ఆ తర్వాత బృహద్రథుడు ఆ కుమారుడిని తీసుకొని ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ బాలకునికి కావలసినటువంటి తగినటువంటి సంస్కారాలన్నీ జరిపించాడు. ఇక తన దేశములో ఆ రాక్షసికి మహోత్సవాలు కూడా జరపాలి అని ఆదేశించాడు. అయితే తస్య నామాకరోచ్చైవ పితామహ సమఃపిత జరయా సంధితో యస్మాత్ జరాసంధో భవత్వయం. జర అనే రాక్షసి చేత కలుపబడినటువంటి వాడు కాబట్టి ఆ బాలకుడు జరాసంధుడగుగాక అని బృహద్రథుడు ఆ బాలకునికి పేరు పెట్టాడు.
అంటూ శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే
సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.